శారదరాతిరి కౌముదితో శాంతి కెరటమై కాంతి మకుటమై శాంతి కెరటమై కాంతి మకుటమై హాయిగా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా కురిసే జల్లుల చల్లనతో విరిసే పువ్వుల వాసనతో కురిసే జల్లుల చల్లనతో విరిసే పువ్వుల వాసనతో చిరుచలి గాలిగా చిందే తేనెగా చిరుచలి గాలిగా చిందే తేనెగా హాయిగా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా శ్రావణ మేఘం మందంతో శారదరాతిరి కౌముదితో శ్రావణ మేఘం మందంతో శారదరాతిరి కౌముదితో ధర్మంలోని మే 1వ తేదీన మూలమంత్ర దినంగా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజుకు ముందుగా మనము మూలమంత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటాము. మూలమంత్రం అనేది అమ్మా భగవాన్తో అనుసంధానము కలిగించేదానికి, అనుగ్రహాన్ని ప్రసాదించేదానికి ఒక సాధనము. ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటూ ఉంటుంది. అది గాయత్రి మంత్రం అవ్వచ్చు, ఓం నమో వెంకటేశాయ అవ్వచ్చు, ఓం నమ శివాయ అవ్వచ్చు. ఇట్లాగా ఎన్నో మంత్రాలు మన సనాతన హిందూ ధర్మంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పరంజ్యోతి అవతారమైన శ్రీ అమ్మా భగవాన్లు మనకి ఈ మూల మంత్రాన్ని అందజేస్తున్నారు. ఇది అమ్మా భగవాన్ యొక్క ప్రత్యక్ష అనుగ్రహాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మనము ఈ మూలమంత్రం యొక్క అర్థంతోని మంత్రజపం చేస్తామో అప్పుడు మరింత లోతైన అవగాహన, బంధము అనేది కలుగుతుంది. ముందుగా మనము శ్రీ భగవాన్ గారు మూలమంత్ర అర్థాన్ని వివరిస్తూ వచ్చున్నారు. ఇప్పుడు ఆ అర్థాన్ని వింటాము. చాలా శ్రద్ధగా మీరు కూడా ఆలకించండి. The ultimate thing of the universe is what you call Brahman, which is supposed to have three qualities, namely Sat, Chit and Ananda.
Its sense of existence is what you call Sat. Its conscious intelligence is what you call Chit. And its nature is Ananda, which is bliss. That is why it is normally qualified as Sachidananda Brahman. God or Ishvara is immanent in Brahman. God is power, compassion and love. That is why we refer to God as Sachidananda Parabrahma. God relates to humans as though God were a human. Hence you call God as a Purushottama. This God also manifests within the individual as the Antaryamin or the higher sacreds. Since the Antaryamin is in everyone, it is called the Paramatman. The Paramatman manifests as Bhagavati and Bhagavan through Amma and myself. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈ విశ్వం యొక్క అంతిమ విషయం ఏమిటంటే మీరు దాన్ని బ్రహ్మన్ అని సంబోధిస్తారు. ఈ బ్రహ్మన్ 3 గుణాలు కలిగి ఉంటుంది. అవి సత్, చిత్, ఆనంద. దాని అస్తిత్వ భావము మీరు సత్ అని పిలుస్తారు. దాని యొక్క చేతన తెలివితేటల్ని చిత్ అని పిలుస్తారు. మరియు దాని స్వభావము ఆనందము. ఇది ఆనందము. అందుకే ఇది సాధారణంగా సచ్చిదానంద బ్రహ్మంగా అర్హత పొందింది. దేవుడు లేదా ఈశ్వరుడు బ్రహ్మంలో అంతర్లీనంగా ఉన్నారు. దేవుడు శక్తి, కరుణ మరియు ప్రేమ. అందుకే భగవంతుడిని సచ్చిదానంద పరబ్రహ్మ అని సంబోధిస్తాము. దేవుడు మానవుడే అయినప్పటికీ దేవుడు మానవులతో సంబంధం కలిగి ఉంటాడు. అందుకే దేవుణ్ణి పురుషోత్తముడు అని పిలుస్తాము. ఈ దేవుడు వ్యక్తుల్లో అంతర్యామిగా లేదా ఉన్నత పవిత్రులుగా కూడా కనిపిస్తారు. అంతర్యామి అందరిలో ఉంటుంది కాబట్టి దానిని పరమాత్మ అని అంటాము. పరమాత్మ అమ్మ మరియు భగవాన్ ద్వారా భగవతి మరియు భగవాన్గా వ్యక్తమవుతారు. ఇది శ్రీ భగవాన్ గారు మూలమంత్రంకి ఇచ్చిన అర్థము. ఇప్పుడు ఈ మూలమంత్రం యొక్క అర్థాన్ని మనము తెలుసుకొని మూలమంత్రాన్ని పారాయణం చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఈ మూలమంత్రాన్ని శ్రీ అమ్మ భగవానులు మానవ జాతికి ఒక వరంగా ఇచ్చున్నారు. ఇది సంస్కృత మంత్రము. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటామో ఈ మంత్రం యొక్క అర్థం తెలియకుండా జపించినప్పటికీ మంత్రము మీకు అనుగ్రహాన్ని, శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దీని అర్థం తెలుసుకొని హృదయంలోంచి ఒక భావంతోని మంత్రజపం చేసినట్లయితే మీకు కొన్ని లక్ష సార్లు శక్తివంతంగా ఎనర్జీ అనేది లోపల ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల మంత్రజపం యొక్క అర్థం తెలుసుకొని జపించినట్లయితే దైవానుగ్రహాన్ని మనము పూర్తిగా అనుభూతి చెందొచ్చు. ఈ మంత్రం అనేది ఒక పేరు లాంటిది. ఒక వ్యక్తిని మీరు పిలవాలి అంటే వారి పేరు పెట్టి పిలిచినప్పుడు వారు వస్తారు. మేము ఇక్కడ ఉన్నామని వారు చూపిస్తారు. అదేవిధంగా మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఆ పరం శక్తి మన చుట్టూ సర్వవ్యాపిగా ఉంది. అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఈ విశ్వమంతా ఆ పరంశక్తి వ్యాప్తమైంది. ఆ పరంశక్తి మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము మూలమంత్రం జపించినప్పుడు అక్కడ అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అదే మనం అర్థంతో, వినయంతో, గౌరవంతో, నిస్సహాయతతో ప్రార్థించినట్లయితే ఆ దైవిక ఉనికి అనేది చాలా స్ట్రాంగ్గా, దృఢంగా మనము అనుభూతి చెందుతాము. ఇప్పుడు మూలమంత్రం యొక్క ప్రతి శబ్దం యొక్క అర్థాన్ని మనము క్లుప్తంగా తెలుసుకుంటాము. ఓం అని చెప్తాం. మొదట ఓం అనే దానికి కొన్ని వందలాది అర్థాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ సృష్టి ఆరంభంలో మొదటగా ఏమీ ఆరంభం అవ్వకముందు వ్యక్తమైనది శబ్దము అని చెప్తారు. ఆ శబ్దమే ఈ సృష్టిని సృజించింది అని చెప్తారు. ఆ శబ్దమే ఓం.
దాన్ని ఓంకారము అని చెప్తూ ఉంటాము. ఈ ఓంకారాన్ని మీ అంతరంగంలో కూడా మీరు వినవచ్చు. ఏదైనా ఒక నిర్జన ప్రదేశంలో, నిశ్శబ్ద ప్రదేశంలో మీరు ధ్యానం చేస్తూ మీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఓంకారం అనేది మీ అంతరంగంలో వినిపిస్తూ ఉంటుంది. ఈ కనిపించే బ్రహ్మాండం అంతా కూడా ఈ ఓంకారం నుంచే ఉత్పన్నమైంది. ఓంకారమే ఆది శబ్దము, ఆది నాదము అని చెప్తాము. ఈ సమస్త విశ్వము ఓంకారం వల్ల అది సృజించబడింది అని చెప్తాము. భగవాన్ మొన్న దర్శనంలో చెప్తూ ఉన్నారు కదా, ఈ సృష్టి అంతా కూడా ఒక కంపన, వైబ్రేషన్ అని. అట్లాగా ఈ ఓంకారం కలిగించిన ఆ ప్రకంపనాలతోని ఈ విశ్వమంతా ఆవిర్భవించింది అని చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ ఓంకారం చేస్తున్నామంటే ఆ ఉన్నత చైతన్య శక్తిని మనము ఆహ్వానిస్తున్నామని అర్థము. ఆ దైవిక నాదానికి సృష్టించడము, పోషించటము, నాశనం చేయటము, ప్రాణం పోయటము, ఈ సృష్టిని అంతటినీ కూడా అదే నియంత్రిస్తుంటుంది. ఇది ఒక అర్థము. ఓంకారంకి ఎన్నో రకాల అర్థాలను ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఓం జపిస్తూ ఆ ప్రణవనాదాన్ని, ఆ మూల దైవిక శక్తిని ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత సత్ అని చెప్తాము. సత్ అంటే అస్తిత్వము. ఇది సర్వవ్యాప్యమై ఉంటుంది. రూపరహితము, గుణరహితము, స్వభావరహితము. ప్రతీదీ ఇదే, అదే అస్తిత్వము. ఇది మొదటగా ప్రకటన అవ్వకుండా ఉంటుంది. ఇది ఉన్నాము అన్న ఒక ఉనికిని అది అనుభూతిని కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక శూన్య స్థితిని ఇది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ విశ్వము స్థిరంగా ఉంటుంది. ఈ విశ్వం యొక్క స్థిరత్వానికి సత్ అనేది ప్రతిబింబము. ఇప్పుడు మనము ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నాము. ఒక చీమను చూస్తాము, ఒక పురుగును చూస్తాము, దోమను చూస్తాము, కొండలను చూస్తాము, కోనలను చూస్తాము. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న ప్రతీదీ కూడా ఈ అన్మానిఫెస్ట్ నుంచి, సత్ నుంచి వచ్చింది. అప్రకటమవ్వని నిరాకార నిర్గుణమైన ఈ సత్ నుంచి ఉద్భవించింది. సత్ అనేది చాలా సూక్ష్మమైనది, మన అవగాహనకి అతీతమైనది. ఈ సత్ని మనము ఎప్పుడైతే అనుభూతి చెందగలమంటే, ఈ సత్ ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడే మనము అనుభూతి చెందగలము. మనము ఈరోజు విశ్వంలో జీవిస్తున్నాం. విశ్వము మన లోపల కూడా జీవిస్తూ ఉంది. మనమే విశ్వానికి కారణమవుతూ ఉంటాము. మనమే విశ్వం యొక్క సమాధానం అవుతూ ఉంటాము. ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటాం. ఈ సత్తే ఈ విశ్వంగా మారి ప్రకటమవుతూ ఉంటుంది. తర్వాత చిత్ అని చెప్తాము. చిత్ అన్నది స్వచ్ఛమైన చైతన్యము. ఈ చైతన్యము ఆది అంతం లేనిది, అనంతమైనది, సర్వవ్యాప్యమైనది. ఈ విశ్వంలో వ్యక్తం అవ్వగలిసిన శక్తి కలది. దీని నుంచే ప్రతీదీ కూడా పరిణామం చెందుతూ వచ్చింది. ఇదే మనము చైతన్య శక్తి అని చెప్తూ ఉంటాము, లేదా శక్తి అని చెప్తూ ఉంటాము. ఇది ఏ రూపాన్నైనా, ఏ ఆకారాన్నైనా తీసుకోగలదు. ఇది చైతన్యము. కదులుతున్నది, కదలనిది అన్నీ కూడా ఈ చైతన్యం యొక్క ప్రతిరూపాలే. ఈ చైతన్యమే వాటిలాగా వ్యక్తమవుతూ వచ్చింది. మనకు వచ్చే ఆలోచనలు, మన శరీరము ఇదే చైతన్యము. ఈ సృష్టిలో కనిపించేది, కనిపించకుండా ఉన్న శక్తులు కూడా ఈ యొక్క చిత్ అనే చెప్తూ ఉంటాము. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. భూమి ఆకర్షణ శక్తి అని చెప్తాము, మ్యాగ్నెటిజం అని చెప్తాము. ఇట్లా ఎన్నో శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిత్ నుంచి ఉద్భవించినవే. ఇవన్నీ చిత్ స్వరూపాలే. తర్వాతది ఆనంద. ఆనంద అంటే పరమానందము, ప్రేమ, ఈ విశ్వం యొక్క స్నేహతత్వము. ఎప్పుడైతే ఈ పరమ శక్తిని అనుభూతి చెందుతారో, సత్ కానీ చిత్ కానీ, అప్పుడు మీకు కలిగేది ఆనందము, సచ్చిదానందము. ఈ ఆనందము విశ్వం యొక్క ప్రథమ లక్షణము. ఇది మీరు ఉన్నత చైతన్యంతో బంధం కలిగి ఉన్నప్పుడు మీరు ఏదైనా అనుభవించగల గొప్ప మరియు అత్యంత లోతైన పారవశ్య భావము. మీరు ఎప్పుడైతే ఉన్నత చైతన్య స్థితితో మమేకమవుతూ ఉంటారో లోపల ఆనంద పారవశ్యము కలుగుతూ ఉంటుంది. తర్వాత పరబ్రహ్మ అని సంబోధిస్తాము. ఈ పరబ్రహ్మ అంటే సంపూర్ణ అంశంలో అత్యున్నతమైన
రూపము అని చెప్తాము. స్పేస్ అండ్ టైంకి అతీతము అని చెప్తుంటాము. కాలము అంతరిక్షానికి అతీతమైన వాడు. వీరు విశ్వం యొక్క సారాంశము. ఈ రూపంతో మరియు రూపం లేకుండా కూడా వీరు ఉంటూ ఉంటారు. వీరే పరమ సృష్టికర్త అని చెప్తూ ఉంటాము. ఇది ఆ అంశము, పరబ్రహ్మ అంశం యొక్క తత్వము. తర్వాతది పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. పురుషుల్లోకెల్లా ఉత్తమమైన వాడు అని, పురుష అంటే ఆత్మ అని, ఉత్తమము అంటే గొప్పదైందని, ఉన్నతమైన వాడవని దీని అర్థము. పురుష అంటే మనిషి అని, పురుషోత్తమ అంటే మానవ రూపంలో అవతారాన్ని ధరించగలిగే తత్వము. ఈ అవతారము మానవ జాతికి సహాయం చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ మనుషులకి దగ్గరవుతూ ఉంటుంది. పురుషోత్తమ అంటే మనుషులకి దగ్గరయ్యే ఒక తత్వము, ఒక అంశము కలిగి ఉన్నది అని అర్థము. తర్వాత మనము పరమాత్మ అని చెప్తాము. పరమాత్మ అంటే ఇక్కడ అంతర్యామి అని అర్థము. ఈ సుప్రీం పవర్, సుప్రీం ఎనర్జీ ఏదైతే ఉందో అది సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోని, అది జీవంతో ఉన్నదైనా జీవం లేనిదైనా సరే దాంట్లోపల అంతర్యామిగా అది వాసిల్లుతూ ఉంటుంది. అంతర్యామిగా ఉన్నప్పుడు అది నిరాకారంగా ఉంటుంది, లేదా ఏదైనా ఆకారం తీసుకుని కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలా కావాలని అనుకుంటే అలాగా మీకు జాగృతమవుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ సహాయం చేస్తుంది. తర్వాత శ్రీ భగవతి అని చెప్తాం. భగవతి అంటే స్త్రీతత్వము కలిగింది అన్నది. ఆ పరమ జ్ఞానము స్త్రీతత్వంతో అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక్కడ శక్తి అని కూడా మనము సంబోధిస్తూ ఉంటాము. సమేత అని చెప్తున్నాం. సమేత అంటే కలిసి అది వ్యక్తమవుతుంది. ఇక్కడ శ్రీ భగవతే. శ్రీ భగవతే అంటే పురుషతత్వాన్ని ఇది వ్యక్తం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మార్పు లేనిది, శాశ్వతమైనది అని కూడా అర్థము. తర్వాత నమః అని చెప్తూ ఉంటాము. మన నమస్సుల్ని తెలియచేస్తూ ఉన్నాం. ఈ విశ్వము ప్రకటమైన దగ్గర నుంచి, ఓం అని దగ్గర నుంచి, తర్వాత సచ్చిత్ ఆనంద స్వభావాలు కలిగి సర్వవ్యాప్యమై, సర్వ జ్ఞానవంతమై, శాశ్వతమైనది, అశాశ్వతమైనది, వ్యక్తమైనది, వ్యక్తం కానిది, ఇట్లాగ ఎన్నో స్వభావాలతో కలిగి ఉన్న ఆ పరమతత్వము శ్రీ భగవతితో కలిసి శ్రీ భగవాన్గా అవతరించినది. ఆ అవతారమునకు నా నమస్సులు. ఇది మూలమంత్రి యొక్క ఒక పరమార్థం. ఎప్పుడైతే మనము అర్థం తెలుసుకొని ఆ పరమార్థంతో మూలమంత్రాన్ని జపిస్తున్నాము, ఆ పరమాత్మని రమ్మని ఆహ్వానిస్తున్నాము, అప్పుడు వారి యొక్క చైతన్యము అనంతంగా మన లోపల అనుభూతి చెందుతూ ఉంటాము. మూలమంత్రం జపిస్తూ ఉన్నప్పుడు దైవిక చైతన్యము మన లోపల అనుభవం అవుతూ ఉంటుంది. మనకి ఆ పరమాత్మకి అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన లోపల ఎరుక లేదా ఆ సాక్షిభావ స్థితి అనేది కూడా లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మన లోపల పరివర్తన అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోతైన అర్థాన్ని గ్రహించుకుంటూ మూలమంత్ర పారాయణం చేస్తూ ఉంటామో మన అంతరంగంలో దైవిక స్వభావాలైన కరుణ, ప్రేమ, ఆనందంతో నిండిపోతూ ఉంటాము.